సో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు చేసినటువంటి వీళ్ళు నీళ్ళు ఇస్తున్న మిషన్ భగీరథ ద్వారా అంటారు. ఎక్కడి నుంచి చేస్తారు? నాగార్జున సాగర్ మేమే కట్టించాం. 24 గంటలు కరెంట్ ఇస్తా అంటారు. వేసినటువంటి కరెంటు పిల్లర్ కావచ్చు, కరెంటు వైర్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు మేమే ఇచ్చామని చెప్తారు. పింఛన్లు అంటారు. 200 పింఛన్లు మేము ఇచ్చాము ఆ రోజులలో. ఆ రోజు సబ్బు 5 రూపాయలు ఉన్నది. అంటే పింఛన్లు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తే మా ప్రభుత్వం దిగనే వద్దు మరి అని అంటారు. దీన్ని ఎలా చెప్తారు? వీళ్ళకి తెలియదేమో పాపం, చరిత్ర చదువుకోవాలి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాదు. చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరైనా అమాయకుల దగ్గర మీరు మాటలు నమ్ముతారేమో కానీ కొంచెం గొప్ప మేము కూడా ఉద్యమంలో తిరిగిన వాళ్ళం, మీ చరిత్ర గురించి కాస్త తెలిసిన వాళ్ళం కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాను. కట్టించింది కాంగ్రెస్ పార్టీ. రేపు బాజాబ్తా మీరు కూడా ఒప్పుకోవాలి కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించింది కేసీఆర్ అని మీరు ఒప్పుకోవాలి కదా. ఈరోజు కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టు వల్లనే మరి అనేక జిల్లాలకు ఈరోజు నీళ్ళు వస్తున్నాయి అనేది ఒప్పుకోవాలి కదా. సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది అనేది ఒప్పుకోవాలి కదా. మరి వాటిని ఒప్పుకుంటారా? మీరు ఇచ్చినప్పుడు నాకు తెలుసు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయల పెన్షన్ ఇచ్చినాడు. ఆ రోజు ఏం మాట్లాడారు? ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి, నేను సర్పంచ్గా ఉన్న గ్రామానికి, నేను సర్పంచ్గా పనిచేసినాను, నేను సర్పంచ్గా ఉన్న గ్రామానికి 3వ విడతలో మంజూరు చేశారు. 3వ విడత అంటే ఎప్పుడు? ఆయన ప్రకటించిన సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 7 గ్రామ పంచాయతీలు, ఒక సంవత్సరం 7 గ్రామ పంచాయతీలు, 3వ సంవత్సరం 6 గ్రామ పంచాయతీలు తీసుకుంటే నా గ్రామ పంచాయతీ 3వ సంవత్సరం కవర్ అయింది. కవర్ అయితే కూడా ఎందుకు అట్లా చేసినారంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్న చోట మొదటి 2 సంవత్సరాలు ఇవ్వకుండా 3వ సంవత్సరంలో మంజూరు చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అలాంటి ద్వంద్వ వైఖరి ఉండేది. వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఒక వైఖరి, వారి పార్టీ వాళ్ళు ఉంటే ఒక వైఖరి, ఇట్లాంటి నీతి వారి దగ్గర ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ గారికి అలాంటిది లేదు. తెలంగాణ బిడ్డలు నా బాధ్యత, తెలంగాణలో ఉన్న ప్రతి గడప బాధ్యత నాది. ఎవరికి ఏ అవసరం ఉంటే అవసరానికి ఒక పథకం తీసుకొచ్చి వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా, వాళ్ళు ఏ కులం అని చూడకుండా, ఎవరికి అర్హులు ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక పార్టీ ఈరోజు దేశంలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతోంది. ఇదంతా కూడా ఈ పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వాటికి మేమేం భయపడం. 200 రూపాయలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఏ రకంగా ఇచ్చినారండి? నా ఊర్లో 220 మంది అర్హులు ఉంటే 160 మందికి ఇచ్చినారు. ఛాలెంజ్ చేద్దామా? రికార్డులు తీద్దామా? మాట్లాడతారా? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే ఇండ్లు మంజూరు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే గ్యాసులు మంజూరు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు మాత్రమే మీరు పెన్షన్లు మంజూరు చేసుకున్నారు. దీని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు గుట్ట దగ్గర ప్రమాణాలు చేస్తామా? రండి, గుట్ట దగ్గర పెడదాం, చర్చ పెడదాం. మీ వైఖరి ఏందో మేము ఎండగడతాం. ఇండ్లు ఇస్తే ఇండ్లకు 3 రంగులు వేయాలంటారు. కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ రంగులు వేయాలంటారు. అరే, నీ కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి కట్టించారా అండి ఇండ్లు? ప్రభుత్వ సొమ్మే కదా, అది కూడా ప్రజల సొమ్మే కదా. ఎట్లా, ఏ విధంగా మీరు 3 రంగులు వేయించుకున్నారు? ఎన్ని బకాయిలు పెట్టినారు? అవి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కదా మీ బకాయిలన్నీ చెల్లించింది ప్రభుత్వము. ఛాలెంజ్, రండి, ఎక్కడికి వస్తారో చర్చకు రండి, బహిరంగ చర్చకు రండి, మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఎన్ని వేల కోట్లు మీరు కాంట్రాక్ట్ల పనులు చెప్పి, ఇండ్ల పేర్లు చెప్పి ఏ విధంగా దండుకున్నారో, ఏ విధంగా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందో మీ హయాంలో బహిరంగ చర్చకు కూర్చుంటే అంతా కూడా బయటకు వస్తుంది. ప్రజలకు కూడా తెలుస్తుంది, 4 విషయాలు తెలుస్తాయి ప్రజలకు.